నమస్కారం అండి. నా పేరు నారాయణ స్వామి. నేను మొబైటెక్ డీలర్ని ఈ అనంతపురం జిల్లాకి. మన ఇక్కడ 5 ఎకరాల పొలం ఉంది. ఈయన కూరగాయలు సాగు చేస్తాడు. ఒక అడ్వకేటు. ఒక 60 కిలోమీటర్ల దూరం ఉంది ఈ ఇంటికి తోటకి. ఆయన రోజు రావాలన్నా ఇక్కడ ఇరిగేషన్ చేయాలన్నా కష్టం. మీరు ఇక్కడ అనంతపూర్లో ఉన్న మీ పొలం ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేము ఆటో ఇరిగేషన్ ద్వారా ఒక మొబైల్ యాప్ ద్వారా మీరు ఇరిగేషన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆయన కూడా మా మీద నమ్మకంతో ముందుకు రావడం జరిగింది. మా మొబైటెక్ కంపెనీ వచ్చి ఇక్కడ సర్వే చేసి సార్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి డ్రిప్ ఆటోమేషన్ అంటే మనిషి పొలంలోకి వెళ్లకుండా మొబైల్ యాప్లోంచి మోటార్ కానీ కంట్రోల్ వాల్వ్ కానీ మనము మొబైల్ యాప్ నుంచే ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇది డ్రిప్ ఆటోమేషన్. దీనివల్ల మనము లేబర్ రిక్వైర్మెంట్ అంటే లేబర్ కాస్ట్ తగ్గించుకోవచ్చు. అలాగే ప్లాంట్కి ఎంత ఫెర్టిగేషన్ కావాలో అంతే ఇస్తాను అనమాట. టెక్నికల్ టీం వచ్చి పే చేసిన తర్వాత సిస్టము అంతా ఇన్స్టలేషన్ చేసిన తర్వాత సారు చాలా హ్యాపీ అయ్యాడు. దీన్ని ఇరిగేషన్ ఎట్లా చేయాలా అనేది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఈ 2 పరికరాలతో ఈ ఆటోమేషన్ పూర్తిగా రన్నింగ్ అవుతుంది. ఏది అంటే పవర్ కట్ అయినా, పవర్ ఎక్కువైనా తక్కువైనా, వాటర్ డ్రై అయినప్పటికీ, ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ మనకు సిమ్ ద్వారా మనం ఇక్కడ సిమ్ ఇన్సర్ట్ చేస్తారండి. ఈ డివైజర్లో సిమ్ ద్వారా మనకు ఆపరేట్ చేస్తాము. మనకి ఇన్ కేస్ పవర్ కట్ అయినా ఆఫ్ అయినా అన్ని టెక్స్ట్ మెసేజ్లు వస్తాయి. దానికి ఆధారంగా చూసుకొని కూడా మనం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మన మొబైల్ యాప్ ద్వారా చూసుకోవచ్చు. పొలంలో వ్యవసాయం చేయడం కోసం వాటర్ని ఎట్లా మేనేజ్మెంట్ చేయాలనే ఉద్దేశం అనే దాంతో ఫస్ట్ మొబిటెక్ అనేది లేని ముందు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేటివి. నేను అక్కడ పోయి ఆన్ చేయాల్సి వచ్చేది ప్రతి వాల్ తిప్పడానికి చేయడానికి. సొంత గ్రామం వచ్చేసి నేను ఇక్కడ అనంతపూర్లో ఉన్నాను. ఇక్కడి నుంచి నేను వ్యవసాయం చేయడము చాలా కష్టంగా ఉండేది. కరెంటు పోయినప్పుడు తర్వాత నేను పోయాలా ప్రతిసారి వాల్ ఆన్ చేయాలి. అందులో కరెంటు ఇచ్చే విధానం కూడాను రాత్రి 3 గంటలకు నాకు కరెంటు స్టార్ట్ అవుతుంది. అక్కడ 3 ఫేస్ రావడము, 3 ఫేస్ వస్తేనే మోటార్లు స్టార్ట్ అవుతాయి. ఆ మోటార్ స్టార్ట్ చేయడానికి పోవడానికి నాకు ఇక్కడి నుంచి చాలా ఇబ్బంది కలిగేది. పంట కూడా సరైన టైంలో వాటర్ ఇచ్చేవాడిని కాదు, సరిగా పంట కూడా దిగుబడి వచ్చేది కాదు. ఎప్పుడైతే నేను అనంతపూర్లో ఈ విధంగా మొబిటెక్ అనేదే ఆన్లైన్లో చూడడం వల్ల ఇక్కడ ఎవరైనా ఉన్నారా దానికి సంబంధించిన అనే వాళ్ళని అనంతపూర్లో ఎంక్వైరీ చేసిన తర్వాత నారాయణ స్వామి అనే అతను డీలర్గా ఇక్కడ ఉంటే అతను అప్రోచ్ కావడం జరిగింది. అతను ఈ విధంగా మీరు చేసుకుంటే దీని బెనిఫిట్స్ ఈ విధంగా ఉంటాయని తెలియచేయడం వల్ల నేను ఆయన అప్రోచ్ అయ్యి ఈ విధంగా దానికి కావాల్సిన అమౌంట్ అవన్నీ పే చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఇన్స్టాల్ చేసిన వల్ల అప్పటి నుంచి నాకు పంట పెట్టడము చాలా ఈజీ అయింది. తర్వాత నేను ప్రతి వాలుకి ఎంత వాటర్ ఏం పోవాలా అనేది కరెక్ట్గా డివైడ్ చేసుకోవడం జరిగింది. దానివల్ల పంట కూడా సరైన దిగుబడి వస్తుంది. నాకు అక్కడి నుంచి లేబర్ కూడా ప్రాబ్లం అనేది లేదు ఇప్పుడు వల్ల. అక్కడ లేబర్ని అప్రోచ్ కావడము, లేబర్తో పోయి ఆ వాల్వ్ ఆన్ చేయండి ఆఫ్ చేయండి అని చెప్పడము అవన్నీ ఇబ్బంది కలిగేది. ఇప్పుడు ఈ మొబిటెక్ టెక్నాలజీ రావడం వల్ల ఏ వాల్ ఎంతసేపు దానికి వాటర్ ఇస్తే సరిపోతుంది అనే పంటను బట్టి ఆ వాల్ ఎంత కావాల్సింటే ఆ విధంగా మనం నిర్ణయం చేసుకోవచ్చు. టెక్నాలజీని వాడడం వల్ల రైతులు కొన్ని సమస్యలు కూడా చాలా తగ్గుతాయి. రైతులు దీన్ని అప్రోచ్ అయ్యి దీన్ని చేసుకోవడం వల్ల ఏ టైంలో అయినా కూడా అది ఆటోమేషన్ అని పెట్టడం వల్ల దీంట్లో ఒక సైక్లింగ్ అనే ఒక పద్ధతి ఉంది. ఏ వాళ్ళకి ఎంత వాటర్ పోయేటట్లు చేయాలంటే దాని తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు. మీరు కూడా రైతులు నారాయణ స్వామి ఆయన డీలర్ ఉన్నారు అనంతపూర్లో, ఆయన ఏదైనా అప్రోచ్ అయ్యి మీరు రైతులు బాగుపడేదానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. రైతు పంటని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనం పంట పెట్టడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆటోమేషన్ పెట్టుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి చూడడం జరిగింది. ఒక మొబైల్ యాప్ ద్వారా ఇంత ఇరిగేషన్ చేసుకుంటున్నాం, ఇంత టెక్నాలజీ ఉన్నామా దగ్గరలో ఉండి మనము ఇంకా ఇంత ఆలస్యంగా ఉన్నామనేది కూడా వాళ్ళు ఒక ఆలోచనలో పడ్డారు. ఇది చూసిన తర్వాత అందరూ హ్యాపీ అయ్యారు. మేము కూడా మా పండ్ల తోటలకు మా తోటలకు మేము ఆటోమేషన్ పెట్టుకుంటాం మొబైటెక్ కంపెనీ ద్వారా అని కూడా వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేశారు.